Hello, good morning, guys. బ్రో మ్యూట్లో ఉన్నారు. Hello, good morning, guys. గుడ్ మార్నింగ్. Clear వస్తుందా వాయిస్? వస్తుంది. Morning, bro. Yes, clear. ఓకే. లాస్ట్ క్లాస్లో వచ్చేసి మనము బాక్స్ మోడల్ అనే కాన్సెప్ట్ చూసినాం కదా. బాక్స్ మోడల్లో మనకి ఓవరాల్గా 3 ప్రాపర్టీస్ ఉంటాయి. ప్యాడింగ్, బార్డర్, మార్జిన్. ప్యాడింగ్, బార్డర్, మార్జిన్. మనకి 3 ప్రాపర్టీస్ చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అయిన ప్రాపర్టీస్. ఏదైనా డిజైన్ని ఒక నీట్గా చూపించాలన్నా ఈ ప్రాపర్టీస్ అనేది చాలా అంటే చాలా హెల్ప్ అవుతాయి. చాలా మనకి హెల్ప్ అనేది అవుతాయి. ఓకేనా. ఈరోజు ఇంకా కొన్ని కొత్త ప్రాపర్టీస్ చూద్దాము. డిస్ప్లే అనే ప్రాపర్టీ ఒకటి ఉంది, పొజిషన్ అనే ప్రాపర్టీ ఒకటి ఉంది. ఆ 2 ప్రాపర్టీస్ ఈరోజు చూద్దాము. ఓకే. నెక్స్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైతే మనకి లాస్ట్ క్లాస్లో జరిగిందో దాని గురించి ఒకసారి మాట్లాడుకుందాము. మనకి బాక్స్ మోడల్ అనే కాన్సెప్ట్ ఏదైతే ఉందో ఈ బాక్స్ మోడల్ అనే కాన్సెప్ట్ ప్రతి ఎలిమెంట్ మీద అప్లై అవుతుంది. అది ఏదైనా ఎలిమెంట్ ఉండని ఆ ఎలిమెంట్ మీద ఈ ప్రాపర్టీస్ అనేది అప్లై అవుతాయి. బాక్స్ మోడల్ అనే ప్రాపర్టీస్ ఏమేమి ఉన్నాయి దీంట్లో? ప్యాడింగ్ ఒకటి, బార్డర్ ఒకటి, మార్జిన్ ఒకటి. ప్యాడింగ్ ఒకటి, బార్డర్ ఒకటి, మార్జిన్ ఒకటి. ఓకేనా. మనము ఈ 3 ప్రాపర్టీస్ ఏదైతే ఉన్నాయో ఇది ప్రతి ఎలిమెంట్ మీద మనం అప్లై చేయొచ్చు. మనకి దీంట్లో లాంగ్ హ్యాండ్స్ ఉన్నాయి, షార్ట్ హ్యాండ్స్ ఉన్నాయి. దానికన్నా ముందర మనము ఎలా చూడాలా, ఆ ప్రాపర్టీస్ అప్లై అయినాయా అప్లై కాలేదా అనేది మనం ఎలా చూస్తాము అంటే, అది మనం ఏదైనా ఎలిమెంట్ ఉండని, ఏదైనా వెబ్సైట్ ఉండని, దాంట్లో ఎప్పుడైతే మనం ఇన్స్పెక్ట్ చేసినప్పుడు మనకి స్టైల్స్ ఉంటుంది. ఇక్కడ సెలెక్ట్ చేసినప్పుడు స్టైల్స్లో మొత్తం లాస్ట్కి కింద వస్తే మనకి ఇక్కడ బాక్స్ మోడల్ అనేది కనిపించడము జరుగుతుంది. బాక్స్ మోడల్ ఒక బాక్స్ అనేది కనిపించడము జరుగుతుంది. దీన్నే మనం ఏమంటాము? బాక్స్ మోడల్. దీన్నే మనం ఏమని పిలుస్తాము? బాక్స్ మోడల్. ఓకేనా. ప్రతి ఎలిమెంట్కి ఈ బాక్స్ మోడల్ అనేది ఉంటుంది. దీంట్లో మనం ఏం అప్లై చేసినాము, ఏం రిమూవ్ చేసినాము, ఎంత పిక్సెల్ ఇచ్చినాము అంతా మనకు క్లియర్గా అర్థమవుతుంది. ఏది పైన ఉంది, ఏది కింద ఉంది, ఫస్ట్ యాది వస్తుంది, దాని తర్వాత ఏది అప్లై అవుతుంది, అదంతా మనకు క్లియర్గా అర్థం అనేది అవుతుంది. ఓకేనా. ఇది వచ్చేసి మనకి బాక్స్ మోడల్ గురించి చాలా అంటే చాలా సింపుల్ కాన్సెప్ట్. ఎప్పుడైతే మనం ప్రాక్టీస్ చేస్తామో మనకి అంత ప్రాబ్లం అనేది ఇవ్వవు. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా లాస్ట్ క్లాస్లో? ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? No, bro. ప్రాక్టీస్ చేస్తున్నారా అందరూ? ప్రాక్టీస్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ గైస్. చాలా అంటే చాలా ఇంపార్టెంట్. చూడండి ప్రాక్టీస్. ఓకే. మనకి ఈరోజు వచ్చేసి డిస్ప్లే అనే ప్రాపర్టీ గురించి చదువుదాం. డిస్ప్లే ఒకటి, పొజిషన్ ఒకటి. చాలా ఇంట్రెస్టింగ్ అయిన టాపిక్స్. ఓకే గైస్, జస్ట్ ఒక స్మాల్ థింగ్స్ చూద్దాము. ఫస్ట్ ఒక డివ్ తీసుకుంటాను. బాక్స్ అని రాస్తాను. నెక్స్ట్ దానిపైన ఇంకొక H1 తీసుకుందాం. హలో గాయ్స్, జస్ట్ ఒక సింపుల్గా టెక్స్ట్ అనేది మనము రాసుకుందాం. దీన్ని గో లైవ్ చేద్దాము. ఏదైతే మనకి పోర్ట్ ఉందో దాన్ని క్రోమ్లో పేస్ట్ చేసేద్దాం. డన్. మనకి యూఐ అనేది వచ్చేసింది. మనం ఏం చేద్దామంటే సింపుల్గా స్టైల్ ట్యాగ్ ఏదైతే ఉందో స్టైల్ ట్యాగ్ తీసుకొని ఈ H1 ఏదైతే ఉందో H1కి బార్డర్ ఇద్దాం. బార్డర్ 1 పిక్సెల్ సాలిడ్ రెడ్. ఈడ ఒక సింపుల్ థింగ్, ఇది కూడా ఒకసారి నేర్చుకుందాం గైస్. ఇప్పుడు నేను ఇదే ప్రాపర్టీ అండ్ వాల్యూస్ నేను డివ్కి అప్లై చేయాలంటే ఎలాగా? సేమ్ సిఎస్ఎస్ నేను డివ్కి కూడా రాయాలా. ఎలా రాయాలా గైస్? నేను Select. అదే సెలెక్టర్ ద్వారానే ఎలా రాస్తాము? సింటాక్స్ Same border.
మనం ఇక్కడ డబల్ రాసుకుంటాము. నార్మల్గా మనం ఏమనుకుంటాము, ఇలా డివ్ అని రాసుకొని మళ్ళీ ఇది ఏదైతే ఉందో మళ్ళీ ఇలా రాసుకోవాలా అనుకుంటాం. కానీ మనం ఇక్కడ చూసినట్లయితే 3 లైన్ల కోడ్ ఎక్స్ట్రా ఉంది. దీన్నే మనం ఏం చేయొచ్చు, ఇలా రాయకుండా H1 పక్కన కామా పెట్టి డివ్ రాయొచ్చు. H1 పక్కన కామా పెట్టి డివ్. దీన్ని ఏమంటారు, మల్టిపుల్ సెలెక్టర్. ఇది మనము మల్టిపుల్ ఎలిమెంట్స్ని సెలెక్ట్ చేసినాం. ఇక్కడ H1ని కూడా డివ్ని కూడా, H1కి కూడా డివ్ని కూడా ఇక్కడ మనం కామా పెట్టి ఎన్ని అయినా రాసుకుంటూ పోవచ్చు సెలెక్టర్స్. ఓకేనా. లేకుంటే ఏం చేస్తాము, క్లాస్ ఇస్తాం. నార్మల్గా అయితే మనం రెండిటికి సేమ్ క్లాస్ ఇస్తాం. క్లాస్ ఇవ్వడానికి రెండు డిఫరెంట్ కదా. ఇక్కడ ఇది హెడ్డింగ్ అయిపోయా, ఇది బాక్స్ అయిపోయా. ఇది రెండు మనకు సేమ్ ఎలా అవుతాయి, రెండు సేమ్ అవ్వవు. అందుకోసం మనకు బార్డర్ ఒక్కటే కావాలా కాబట్టి మనం ఏం చేసినాము, H1 కామా డివ్ అని పెట్టేసినాము. ఓకే, సేవ్ చేద్దాం. సేవ్ చేసి ఒకసారి అవుట్పుట్ చూద్దాం. రెండిటికి మనకి బార్డర్ వచ్చిందా, రెండిటికి మనకి బార్డర్ వచ్చిందా, రెండిటికి మనకి బార్డర్ అనేది అప్లై అయింది. గైస్ నాకు రిప్లై అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇది UI కదా, UI అనేది కనిపిస్తుంది మనకి ఫ్రంట్ ఎండ్లో. కనిపిస్తున్నప్పుడు రిప్లై అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. అదే జావా స్క్రిప్ట్ అది ఉంటే అదేం పర్వాలేదు, అది మనం నేర్చుకుంటాము. ఇది కానీ కలర్స్ బార్డర్లు కనిపిస్తున్నాయి, మనకి ఆన్సర్ రిప్లై అనేది ఉండాలి. ఓకే గైస్, ఇక్కడ మనం చూసినట్లయితే మనకి రెండు బార్డర్స్ ఉన్నాయి. అంటే రెండు, ఇది ఒకటి H1 ఉంది, ఇది ఒకటి మనకి డివ్ ట్యాగ్ అనేది ఉంది. రెండిటికి మనం బార్డర్ అనేది ఇచ్చినాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవి రెండుకు ఒకటి కింద ఒకటి వచ్చినాయి. ఒకటి కింద ఒకటి ఎందుకు వచ్చినాయి, ఇది ఫుల్ విడ్త్ ఎందుకు తీసుకున్నాయి, ఎందుకు తీసుకున్నాయి ఫుల్ విడ్త్, డివ్ ట్యాగ్ హెడ్డింగ్ ట్యాగ్ ఎందుకు ఫుల్ విడ్త్లు తీసుకున్నాయి, బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్ కాబట్టి. డన్. మనము HTMLలో దీన్ని బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్ అని చదివినాము. CSSలో ఈ బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్ని మనం ఇన్లైన్లో కూడా కన్వర్ట్ చేయొచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇవి రెండు పక్కన పక్కన రావాలా, అప్పుడు ఎప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ అవి రెండు పక్కన పక్కనకి వస్తాయి. మీరు ఏదైనా మెన్యూ చూసింటారు, మనకి ఇలా పక్కన పక్కన వచ్చింటాయి. ఎప్పుడు అవి పక్కన పక్కన వచ్చేది, ఒకటి పక్కన ఒకటి ఇన్లైన్ అయినప్పుడు. నార్మల్గా అయితే ఎలా ఉన్నాయి, ఇలా ఒకటి కింద ఒకటి ఉన్నాయి. నేను దీన్ని ఏం చేయాలా, ఇవి రెండు ఏదైతే ఉన్నాయో ఎప్పుడైతే ఇన్లైన్ అవుతాయో ఏం జరుగుతాయి, ఇలా కన్వర్ట్ అవ్వడం జరుగుతుంది, ఇలాగా పక్కన పక్కన రావడము జరుగుతుంది. అంతేనా. మనము ఈడ అదే పని చేస్తాం. మనకి ఈడ డిస్ప్లే అనే ఒక ప్రాపర్టీ ఉంది. ఏముంది, డిస్ప్లే. డిస్ప్లేలో చాలా ఉన్నాయి. ఫస్ట్ కొన్ని బేసిక్వి మనము చూద్దాం. డిస్ప్లేలో కొన్ని బేసిక్ ఏదైతే ఉన్నాయో దాన్ని మనం, వాల్యూస్ చాలా ఉన్నాయి గైస్. డిస్ప్లే అనే ప్రాపర్టీ ఒక్కటే కానీ చాలా ఇంపార్టెంట్ అయిన ప్రాపర్టీ. వాల్యూస్ డిఫరెంట్ ఉన్నాయి. ఇన్లైన్ అని ఒకటి ఉంటుంది, ఇన్లైన్ బ్లాక్ అని ఒకటి ఉంటుంది. ఇన్లైన్ బ్లాక్ అని ఒకటి ఉంటుంది. ఓకేనా. ఈ 3 సింపుల్, చాలా అంటే చాలా బేసిక్ ప్రాపర్టీస్. నేను ఫస్ట్ ఏం చేస్తున్నానంటే ఇన్లైన్ అని ఇస్తున్నాను. ఏం జరుగుతుందో చూద్దామా. ఏమైనా గైస్ ఇప్పుడు అవి పక్కన పక్కన వచ్చేసినాయి. అండ్ అదొకటి అబ్జర్వ్ చేసినారు. నెక్స్ట్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే విడ్త్ ఎంత ఉంది, దానిలో విడ్త్ ఎంత తీసుకున్నాయి, ఇవి విడ్త్ అనేది ఎంత తీసుకున్నాయి, దానికి ఎంత కావాలనో అంతే తీసుకున్నాయా లేకుంటే ఎక్స్ట్రా తీసుకున్నాయా, ఎంత కావాలనో అంత తీసుకున్నాయి. నేనేమనుకుంటానంటే దీంట్లో విడ్త్ ఇవ్వాలా అనుకుంటాను. అంటే కొంచెం పొడవు ఏదైతే మనకు వెడల్పు ఉంటుందో అది పెంచాలా అని అనుకున్నాను. 100 పిక్సెల్. సేవ్ చేసి అవుట్పుట్ చూద్దాం. అప్లై అయిందా విడ్త్ అనేది 100 పిక్సెల్ వీళ్ళిద్దరికి. అప్లై కాలేదు, అది అప్లై అవ్వదు. ఎందుకు అప్లై అవ్వదు అంటే ఎప్పుడైతే మనము డిస్ప్లే ఇన్లైన్ అనే ప్రాపర్టీ వాడతామో, డిస్ప్లేలో ఇన్లైన్ అనే వాల్యూ వాడతామో మనకి విడ్త్ హైట్ అనేది అప్లై అవ్వవు, విడ్త్ హైట్ అనేది అప్లై అవ్వవు. అందుకోసమే మనం ఏం వాడాలా, ఇది ఎక్కువైతే వాడము కానీ మనకి ఐడియా ఉండాలా, ఐడియా అనేది ఉండాలా. ఓకేనా. చాలా మస్ట్ అండ్ షుడ్ ఐడియా ఉండాలా, కానీ ఎక్కువ వాడరు. అందుకోసమే మనం ఇన్లైన్ బ్లాక్ అని వాడతాం. ఇన్లైన్ బ్లాక్ అంటే అర్థం ఏమి, అది ఇన్లైన్ లాగా కూడా బిహేవ్ చేస్తుంది, బ్లాక్ లెవెల్ కూడా బిహేవ్ చేస్తుంది. అంటే మనకి విడ్త్ అండ్ హైట్ కూడా మనము అప్లై అనేది చేయొచ్చు. ఇప్పుడు అప్లై అయిందే అది 100 పిక్సెల్ విడ్త్.
ఎస్ బ్రో. దీనికి 100 పిక్సెల్ విడ్త్ అనేది అప్లై అవ్వడము జరిగింది. ఈడ బేసిక్ థింగ్ ఏమి అంటే మనకి డిస్ప్లే అనే ఒక ప్రాపర్టీ ఉంది. ఆ డిస్ప్లే ప్రాపర్టీ ద్వారా మనం ఎలిమెంట్స్ ఏదైతే మనకు ఆడ ఉన్న ఎలిమెంట్స్ ఉంటాయో ఆ ఎలిమెంట్స్ని మనం చేంజ్ చేయొచ్చు. బ్లాక్ లెవెల్ ఉంటే ఇన్లైన్లోకి, ఇన్లైన్లో ఉంటే బ్లాక్ లెవెల్లోకి, ఇన్లైన్లో ఉంటే బ్లాక్ లెవెల్లోకి, అలాగా మనం ఏం చేయొచ్చు, డిస్ప్లే అనే ప్రాపర్టీ ద్వారా మనము చేంజెస్ చేయొచ్చు. ఈ డిస్ప్లే అనే ప్రాపర్టీ ఏదైతే ఉందో చాలా పవర్ఫుల్ ప్రాపర్టీ. ఇంకా 2 కాన్సెప్ట్స్ ఉన్నాయి, ఫ్లెక్స్ గ్రిడ్ అని, అది లాస్ట్లో వస్తాయి. ఆ కాన్సెప్ట్స్ అయితే మనకి ఎంత ఇంపార్టెంట్ అంటే అంత ఇంపార్టెంట్. 90% అది మనం యూస్ చేస్తూనే ఉంటాం, ప్రతిసారి యూస్ చేస్తుంటాం, ప్రతి చోట యూస్ చేస్తుంటాము. అంత పవర్ఫుల్ అయిన ప్రాపర్టీ డిస్ప్లే అనే ప్రాపర్టీ. ఓకేనా, ఇప్పుడు బేసిక్ ఏం నేర్చుకున్నాము, డిస్ప్లే అనే ప్రాపర్టీలో ఇన్లైన్ బ్లాక్ అని మనకి 3 వాల్యూస్ ఉన్నాయి. ఆ వాల్యూస్ ఎందుకు వాడతామంటే ఇన్లైన్లో ఉన్న ఎలిమెంట్కి బ్లాక్ లెవెల్లో కన్వర్ట్ చేయడానికి, బ్లాక్ లెవెల్లో ఉన్న ఎలిమెంట్స్ని ఇన్లైన్లో కన్వర్ట్ చేయడానికి మనము ఈ డిస్ప్లే అనే ప్రాపర్టీలో ఉన్న 3 వాల్యూస్ని వాడతాము. ఈడ హలో స్పాన్ అని రాస్తాను. స్పాన్కి కూడా ఒక స్పాన్ అనేది ఏ ఎలిమెంట్ గైస్? స్పాన్ అనేది ఇన్లైన్ ఎలిమెంట్. ఒకసారి రెడ్ కలర్ బార్డర్ ఇచ్చేసి దీనికి ఒక 1000 పిక్సెల్ ఇద్దాము. బార్డర్ అప్లై కాలేదా? బార్డరే ఇవ్వలేదు. ఓకే, ఇప్పుడు చూడండి, నేను ఇక్కడ 1000 పిక్సెల్ విడ్త్ అండ్ రెడ్ కలర్ బార్డర్ ఇచ్చినాను. రెడ్ కలర్ బార్డర్ అప్లై అయింది. 1000 పిక్సెల్ విడ్త్ అప్లై అయిందా స్పాన్కి? ఎందుకు అప్లై అవ్వలేదు? డిస్ప్లే ఇన్లైన్ అనుకుంటా. మనకి డిస్ప్లే ఇన్లైన్ అనుకుంటా కాదు, స్పాన్ అనే ట్యాగ్ ఏ ఎలిమెంట్? ఇన్లైన్ ఎలిమెంట్స్కి విడ్త్ హైట్ అప్లై అవ్వవు. చాలా బాగా గుర్తుపెట్టుకోవాలా, ఇన్లైన్ ఎలిమెంట్స్కి హైట్ విడ్త్ అప్లై అవ్వవు. ఓకేనా, మనం ఇక్కడ ఏం ప్రాపర్టీ వాడలేదు, జస్ట్ విడ్త్ నార్మల్గా ఇచ్చినాను, కానీ అది అప్లై అవ్వలేదు. ఎందుకు అప్లై అవ్వలేదు అంటే స్పాన్ ఏదైతే ఉందో అది ఒక ఇన్లైన్ ఎలిమెంట్. దాంట్లో మనం ఎప్పుడైతే విడ్త్ వాడతామో స్పాన్కి అది వర్క్ అనేది అవ్వదు. అదే చూడండి, నేను సింపుల్గా ఏం చేస్తానంటే ఈ విడ్త్ కూడా వాడాను, జస్ట్ డిస్ప్లేలో బ్లాక్ అని చేస్తాను. ఏం చేస్తాను, డిస్ప్లేలో బ్లాక్ అంటే బ్లాక్ లెవెల్ ఎలిమెంట్. ఒకసారి అవుట్పుట్ చూద్దాం ఏమైంది గాయస్. ఇప్పుడు ఇది బ్లాక్ లెవెల్లో ఏమేమి ఉన్నాయి మనకి రూల్స్? స్టార్ట్ విత్ న్యూ లైన్. అప్పుడు నుంచి అది ఇక్కడ ఉండే, ఏమైంది, నేను బ్లాక్ లెవెల్లో కన్వర్ట్ చేయగానే కొత్త లైన్లో వచ్చేసింది. తర్వాత వచ్చేసి ఏముంది మనకి, ఫుల్ విడ్త్ అనేది తీసుకోయింది. నెక్స్ట్ మార్జిన్ అంటే పైన కింద మార్జిన్ అనేది అప్లై అయిపోయి ఉంటుంది. ఓకేనా, మనకి ఇలాగా ఎప్పుడైతే మనము ఈ డిస్ప్లే అనే ప్రాపర్టీ వాడతామో ఆ డిస్ప్లే అనే ప్రాపర్టీ ద్వారా మనం ఇన్లైన్ ఎలిమెంట్ని బ్లాక్ లెవెల్లోకి, బ్లాక్ లెవెల్ ఎలిమెంట్ని ఇన్లైన్లోకి కన్వర్ట్ అనేది మనము చేయొచ్చు. ఓకేనా, దీని ద్వారా మనం ఎన్ని విషయాలు చేయొచ్చు, చాలా అంటే చాలా థింగ్స్ మనం నేర్చుకోవచ్చు కదా. ఒక డిజైన్ కూడా మనము తయారు చేయొచ్చు. ఆ డిజైన్ ఏంది, చాలా సింపుల్గా మనము ఒక సింపుల్ డిజైన్ అనేది తయారు చేసి చూద్దాము. నేనేం చేస్తానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక హెడర్ తీసుకుంటాను. హెడర్ తీసుకొని, ఓకే, దీనికన్నా ముందర మనం ఇక్కడ ఒక డిజైన్ నార్మల్గా వేసుకొని చూద్దాము. ఆ డిజైన్ని మనకు కావాలంటే ఏమేమి కావాలో నేర్చుకుందాం. ఓకే, ఈడ వచ్చేసి మనకి లోగో ఉండాలా. నెక్స్ట్ ఈడ మనకి మెన్యూస్ ఉంటాయి. ఇప్పుడు ఈ డిజైన్ మనకు కావాలంటే మనము ఏమేమి వాడాలా, ఇది వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమి, నావ్ బార్. హెడర్లో ఉంటే హెడర్లో నావ్ బార్ అనేది ఈడుంది. ఓకేనా, మనకి ఇది ఒక హెడర్లో మనకి ఏమేమి ఉంది, ఈడ వచ్చేసి ఒక లోగో ఉంది, తర్వాత ఈడ వచ్చేసి మనకి నావ్ లింక్స్ ఉన్నాయి. అంటే మనకి ఇవన్నీ ఎలాగా ఒకటి పక్కన ఒకటి వచ్చినాయి. ఇప్పుడు తయారు చేయడం కొంచెం కష్టము, కానీ ఎప్పుడైతే ఇంకా మనం అప్గ్రేడ్ అవుతామో కొన్ని ఉన్నాయి ఇంకా ప్రాపర్టీస్, డిస్ప్లేలోనే వాల్యూస్ ఉన్నాయి. ఆ
ఆ వాల్యూస్ ఎప్పుడైతే కాన్సెప్ట్ నేర్చుకుంటామో మనకి ఇంకా ఈజీ అయిపోతుంది. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ డిజైన్ని మనం చేసుకుంటామో ఒకసారి చూద్దాం. హెడర్ తీసుకున్నాను, హెడర్లో ఒక డివ్ తీసుకున్నాను, డివ్లో ఒక లోగో, H3లో లోగో రాసుకున్నాను. డివ్ బయట మళ్ళీ డివ్ బయట వచ్చేసి ఒక న్యావ్ తీసుకుందాం. న్యావ్లో ఒక యూఎల్లో ఎల్ఐ లిస్ట్ ఐటమ్స్, హోమ్, అబౌట్, సర్వీసెస్, ఇన్ఫో. ఓకేనా, ఇన్ఫర్మేషన్. ఇప్పుడు మనం ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ ఏం తయారు చేసినాము, దీని ఒకసారి డిలీట్ చేద్దాం. ఈడొచ్చేసి ఫస్ట్ ఒక హెడర్ ఉంది, హెడర్లో 2 చిల్డ్రన్స్ ఉన్నారు, ఒకటి వచ్చేసి లోగో, ఒకటి వచ్చేసి న్యావ్, ఒకటి వచ్చేసి లోగో ఒకటి, న్యావ్ ఒకటి. లోగోలో మనకు కావాల్సిన లోగో అనేది పెట్టుకున్నాం. ఇక్కడ ఇమేజ్ పెట్టుకో, ఏదైనా పెట్టుకో, అది మన ఇష్టము. ఓకే, తర్వాత వచ్చేసి న్యావ్ బార్లో మనము యూఎల్ రాసుకున్నాం. యూఎల్ఏ ఎందుకు రాసుకున్నాము, మనకి ఇక్కడ లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ ఉంటాయి, మనకు ఒకటి ఉండదు కదా, లిస్ట్ ఆఫ్ ఐటమ్స్, ఇలాగా మల్టిపుల్ ఐటమ్స్ ఉంటాయి. దీన్నంతా ఏం చేయొచ్చు, మనము ఒక లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ లాగా చూడొచ్చు, లిస్ట్ ఆఫ్ లింక్స్ లాగా మనము చూడొచ్చు. అందుకోసము మనం సింపుల్గా యూఎల్లో ఎల్ఐస్ అనేది రాసేసినాం. ఒకసారి ఏం చేద్దామంటే సింపుల్గా ఈ కోడ్ ఏదైతే ఉందో దీన్ని కమెంట్ చేసేస్తాను. ఓకే, మీరు అన్కమెంట్ చేసి చూసుకోండి. ఫస్ట్ మనము హెడర్ ఏదైతే ఉందో హెడర్కి ఒక బార్డర్ ఇద్దాం, 1 పిక్సెల్ సాలిడ్ రెడ్ కలర్ బార్డర్. ఎందుకు నేను బార్డర్ ఇస్తున్నానంటే మనకు ఒక క్లారిటీ అనేది ఉంటుంది. ఓకే, మనకు కావాల్సిన డిజైన్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఎలా ఉంది, ఇది ఇలా ఉంటుంది, ఇదొకటి, ఇవి రెండు నేను పక్కన తేవాలంటే ఏం చేయాలా గైస్, ఫస్ట్ స్టెప్ డిస్ప్లే ఏం చేయాలా, ఇన్లైన్ బ్లాకా, ఇన్లైన్ బ్లాక్. ఓకేనా, ఇవి రెండు మనకి బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్, ఒకటి కింద ఒకటి కరెక్ట్గానే వచ్చినాయి. మనం ఏం చేయాలా అంటే దాంట్లోనే ఇన్లైన్ బ్లాక్ చేసేద్దాము. ఏమేమి, డివ్ ఒకటి, న్యావ్ ఒకటి, డివ్ కామా న్యావ్. ఏం చేయాలా, డిస్ప్లే ఇన్లైన్ బ్లాక్. ఒకసారి అవుట్పుట్ చూద్దాము. రెండు పక్కన వచ్చేసినాయా గైస్, రెండు పక్కనకి వచ్చినాయా. ఫస్ట్ ఏముండే, ఇది పైన ఇది కింద ఉండే, ఇప్పుడు ఏమైనాయి, రెండు పక్కనకి వచ్చేసినాయి. ఓకే, డన్. ఇప్పుడు తర్వాత స్టెప్ ఏమి, మనం ఇక్కడ చూస్తున్నట్లయితే మనకి ఇవన్నీ ఒకటి కింద ఒకటి ఉన్నాయి. ఎందుకు ఇవి ఒకటి కింద ఒకటి ఉన్నాయి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం ఎలిమెంట్స్ కాబట్టి, ఇన్లైన్ ఎలిమెంట్స్ ఒకటి కింద ఒకటి ఉంటాయా, బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్ ఒకటి కింద ఒకటి ఉంటాయా, బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్ ఒకటి కింద ఒకటి ఉంటాయి. ఓకేనా, అందుకోసమే ప్రాక్టీస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్ మనం ఏం చేయాలా, ఈ ఎల్ఐస్ ఏదైతే ఉన్నాయో దీనికి కూడా ఇన్లైన్లో కన్వర్ట్ చేసేద్దాం, కామా ఎల్ఐ అని పెట్టేద్దాం. ఒకసారి అవుట్పుట్ చూద్దాం. అన్నీ ఒక లైన్లో ఒకటి వచ్చేసినాయా, ఒక లైన్లో ఒకటి వచ్చేసినాయి, కానీ మనకి డాట్స్ కనిపించకున్నాయి కదా, ఆ డాట్స్ కూడా కనిపిస్తాయి. ఓకేనా, ఆ డాట్స్ కూడా మనము ఎలా తీయాలో చూపిస్తాను. ఫస్ట్ నేను నార్మల్గా ఇది రిమూవ్ చేస్తాను. ఇప్పుడు డాట్స్ కనిపిస్తున్నాయా ఇక్కడ మనకి ఎల్ఐస్కి. ఇప్పుడు ఈ డాట్స్ రిమూవ్ చేయడానికి కూడా ఒక ప్రాపర్టీ ఉంది మనకి. ప్రాపర్టీ పేరు వచ్చేసి లిస్ట్ స్టైల్. ఏముంది మనకి ప్రాపర్టీ పేరు, ఎల్ఐ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ డాట్స్ అనేది ఎవరికి వచ్చినాయి, యూఎల్కి వచ్చినాయా, ఎల్ఐకి వచ్చినాయా. ఈ డాట్స్ మనకి ఎవరికి ఉన్నాయి, యూఎల్కా ఎల్ఐకా, ఎల్ఐస్కి. ఓకేనా, ఎల్ఐస్కి వచ్చినాయి. ఎల్ఐస్కి రావడం వల్ల ఎల్ఐని సెలెక్ట్ చేసుకొని లిస్ట్ స్టైల్ అని ఒక ప్రాపర్టీ ఉంది. ఏముంది, లిస్ట్ స్టైల్. ఈ లిస్ట్ స్టైల్ ద్వారా నువ్వు సర్కిల్స్ ఇవ్వచ్చు, డెసిమల్స్ ఇవ్వచ్చు, అంటే నువ్వు యాడ్ చేయొచ్చు, రిమూవ్ చేయొచ్చు. మనకి సిఎస్ఎస్లో ప్రాపర్టీస్ ఎలా బిల్డ్ అయి ఉంటాయి అంటే నువ్వు ఒక ప్రాపర్టీ యూజ్ చేసి ఉన్నది తీయచ్చు, లేనిది పెట్టచ్చు. అలాగా ఇప్పుడు నేను ఈడ సర్కిల్ కావాలంటే సర్కిల్ పెట్టచ్చు. నేను ఎప్పుడైతే సర్కిల్ అంటానో మనకి దేంట్లో కన్వర్ట్ అయినాయి గైస్, ఇవి
డిస్కుపై సర్కిల్స్ వచ్చినాయా, డిస్కుపై ఇలా సర్కిల్లో కూడా కన్వర్ట్ అవుతాయి. లేదు నేను రిమూవ్ చేయాలంటే సింపుల్గా నన్. ఎప్పుడైతే నన్ అంటానో ఉన్నవి కూడా రిమూవ్ అయిపోతాయి, ఉన్నవి ఏమవుతాయి, రిమూవ్ అయిపోతాయి. డన్. ఇప్పుడు ఏం చేద్దాము, దీన్ని కూడా ఎల్ఐని ఇక్కడ రాసుకుందాం, ఎందుకంటే ఒక ప్రాపర్టీ ముగ్గురికి అప్లై అయిపోతుంది. డన్ అయిపోయింది. ఇప్పుడు ఏం చేద్దాము, ఫస్ట్ స్టెప్ వచ్చేసి ఈ రెండింటిని బార్డర్ ఇచ్చి చూద్దాం. ఈ రెండింటి సైజ్ ఎలా ఉందో ఒకసారి చూద్దాం. మనము ఏం చేద్దామంటే డివ్ నావ్ బార్ కదా, డివ్ కామా నావ్కి బార్డర్ 1 పిక్సెల్ సాలిడ్ బ్లూ కలర్ బార్డర్ ఇచ్చి ఒకసారి చూద్దాం ఎలా కనిపిస్తుందో. చూడండి మనకి ఎలా కనిపిస్తున్నాయి, ఈ రెండింటికి మనకి విడ్త్ అనేది ఇంత ఉంది. మనం ఏం చేయాలా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రెండింటి మధ్యలో గ్యాప్ తీసుకురావాలా. అది నువ్వు మార్జిన్ యూజ్ చేసి కూడా తెచ్చుకోవచ్చు. ఇప్పుడు ఏం చేద్దామంటే మార్జిన్ యూజ్ చేసి ఈ రెండింటి మధ్యలో మనం గ్యాప్ తెచ్చుకుందాం. కానీ నార్మల్గా ఎప్పుడైతే మనం ఇంకా అప్గ్రేడ్ అవుతామో మనం అలా చేయము. దాని పని అనేది ఇంకా ఈజీ ఉంటుంది, చాలా అంటే చాలా ఈజీ ఉంటుంది పని. ఓకేనా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేద్దాము, ఈ రెండింటిని ఈ లాస్ట్కి ఈ మధ్యలో ఏదైతే ఉందో దీన్ని గ్యాప్ అనేది క్రియేట్ చేద్దాం. ఎలా క్రియేట్ అవుతుంది అనేది మనం ఏం చేయాలా, ఈ డివ్ ఏదైతే ఉందో దీన్ని బయట గ్యాప్ అనేది తయారు చేయాలి. గ్యాప్ అనేది తయారు చేయాలంటే చాలా సింపుల్ కదా. ఏముంది, మనకి డివ్ ఏదైతే ఉందో డివ్ని సెలెక్ట్ చేసుకొని మార్జిన్ రైట్ సైడ్, మార్జిన్ ఏముంది, మార్జిన్ రైట్ సైడ్ వచ్చేసి ఒక 100 పిక్సెల్ ఇద్దాం. సేవ్ చేసి ఒకసారి అవుట్పుట్ చూద్దాం. చూస్తే మనకి ఈడ వరకు గ్యాప్ అనేది రావడం జరిగింది. 100% వస్తే ఎలా వస్తుంది, ఏమైనా వచ్చిందా, అది ఫుల్ తీసుకుంటుంది అంతే. ఓకేనా. మనకి ఇలా రాకూడదు, లాస్ట్ వరకు పోవాలా అంతే. లాస్ట్ వరకు మనకి పోవాలా. సింపుల్గా మనం ఏం చేద్దామంటే డన్. మనకి 1000 పిక్సెల్ ఇస్తేనే మనకు కరెక్ట్గా లాస్ట్కి రావడము జరిగింది. ఓకేనా. డన్. ఈడ వరకు మనకి క్లియర్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి గైస్, మనం ఈడ చూసినట్లయితే ఈడ చూడండి, మనకి ఒక్కొక్క ఎల్ఐకి గ్యాప్ ఏమైనా ఉందా మనకి ఈడ, అస్సలు గ్యాప్స్ లేవు. ఇప్పుడు నేను ఈడ గ్యాప్ ఇవ్వాలా. గ్యాప్ యాడ్ ఇవ్వాలా, ఎల్ఐకి బయట ప్రతి ఎల్ఐకి గ్యాప్ రావాలా. ఏం ప్రాపర్టీ వాడాలా, ప్యాడింగ్ వాడాలనా. ఎల్ఐకి బయట, ప్రతి ఎల్ఐకి బయట మార్జిన్ హైట్. మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది వచ్చేసి ఎల్ఐ ఎలిమెంట్ అంటే ఎల్ఐ ఎలిమెంట్ లోపల ప్యాడింగ్ వాడతాము. ఎల్ఐ లోపల గ్యాప్, ఇప్పుడు ఇలా బక్కగా ఉన్న ఎల్ఐని నేను ఇలా లావుగా చూపించాలా, దీంట్లో టెక్స్ట్ వస్తుంది. ఓకేనా. ఇలా గ్యాప్స్ తీసుకురావాలా అంటే ప్యాడింగ్ వాడతాను. బయట ఫర్ ఎగ్జాంపుల్ ఈ బార్డర్ బయట నేను వాడాలా అంటే మార్జిన్ వాడతాను. ఏం వాడతాను, మార్జిన్. ఇప్పుడు మనకి 2 ఎల్ఐస్ ఇలా ఉన్నాయి అంటే ఈ 2 ఎల్ఐస్కి గ్యాప్ అనేది ప్రొవైడ్ చేయాలంటే ఏం చేయాలా, నేను ఎల్ఐకి బయట రావాలా అంటే మార్జిన్ వాడాలా, నువ్వు లోపల అప్లై చేయాలంటే ప్యాడింగ్ వాడాలా. గుర్తుపెట్టుకోవాలా గైస్ ఈ థింగ్స్ అన్నీ. ఓకేనా. ఇప్పుడు ఏం చేద్దామంటే సింపుల్గా ఎల్ఐ ఆడైతే ఉందో ఇక్కడ ఎల్ఐలో పోయి మార్జిన్ రౌండ్, నాకు రౌండ్ ఉండాలా. ఏమి రౌండ్ అంటే టాప్ అండ్ బాటమ్ వద్దు, టాప్ అండ్ బాటమ్ 0 పిక్సెల్, లెఫ్ట్ అండ్ రైట్ వచ్చేసి ఒక 10 పిక్సెల్, మనం ఇక్కడ చూసినట్లయితే గ్యాప్ వచ్చింది కానీ పైన నుంచి అది కిందికి వచ్చేసింది. దానికోసం దీని మార్జిన్ తగ్గిద్దాం, 800 వేద్దాం, 900. డన్. ఓకేనా. ఇప్పుడు చూడండి మనకి ప్రతి హోమ్కి ఇలా గ్యాప్స్ కూడా వచ్చేసినాయి. నార్మల్గా అయితే ఇలా మార్జిన్స్ వాడరు గైస్, ఇప్పుడు వరకు మనం ఏదైతే నేర్చుకున్నామో దాంతో మనం తయారు చేయడానికి ట్రై చేస్తున్నాం. ఎప్పుడైతే మనం అప్గ్రేడ్ అవుతామో ఈ విషయాలన్నీ చాలా ఈజీ, చాలా అంటే చాలా ఈజీ. మీరే షాక్ అవుతారు ఇంత ఈజీ ఉండానా అని. అందుకోసమే ఇప్పుడు మనం ఏదైతే ఉందో ఈ నేర్చుకున్న దాంట్లో మనం ప్రాక్టీస్ చేస్తే తర్వాత థింగ్స్ ఏమవుతాయి, మనకి ఈజీ అవుతాయి. సేవ్ చేసేద్దాం. సేవ్ చేసేసి అవుట్పుట్ చూసినట్లయితే మనకు చూడండి మనకి ఒక నావ్ బార్ మాదిరిగా తయారైపోయింది. ఇప్పుడు దీనికి ఏముంది, మనం బ్యాక్గ్రౌండ్ కలర్ అప్లై చేసుకొని ఈ టెక్స్ట్ ఏదైతే ఉందో దీని కలర్స్ వైట్ కలర్ అనేది అప్లై చేసుకుంటే మనకు ఒక సింపుల్ నావ్ బార్ అనేది కనిపించడము జరుగుతుంది. సైజు, ఫాంట్ ఫ్యామిలీస్ అవన్నీ అప్లై చేసుకుంటే మన పని అనేది కంప్లీట్ అయిపోతుంది. ఓకేనా. ఇప్పటికి ఈడ వరకు చాలు. నెక్స్ట్ ఇంకా ప్రాపర్టీస్ ఉన్నాయా అది నేర్చుకుందాం. ఈడ వరకు ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా?
కొద్దిగా రివైజ్ చేయండి, కొద్దిగా కన్ఫ్యూజన్గా ఉంది. బ్రో కొద్దిగా రివైజ్ చేయండి. అంటే ఏం ఏం కన్ఫ్యూజన్గా ఉంది? జస్ట్ ఇది ఏమంటారు, లాస్ట్ ప్రాపర్టీ. లాస్ట్ ప్రాపర్టీయా? ఏది లిస్ట్ ఐటమ్సా? లీస్ట్ ఐటమ్ తర్వాత మనం అప్లై చేస్తాం కదండి, గ్యాప్స్ వగేరా మార్జిన్ అప్లై చేసినప్పుడు. మార్జిన్ అనే ప్రాపర్టీయా? మార్జిన్ అనే ప్రాపర్టీ మనం బేసిక్గా ఎందుకు వాడతాము? ఏదైనా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ హెడర్ ఉంది. హెడర్ అనేది ఎలా ఉంటుంది? ఇలా హెడర్ అనేది ఇలా ఉంటుంది. మనం ఏం చేసినాము, దీన్ని ఇన్లైన్, ఈ రెండింటిని డివ్ని నావ్ని ఇన్లైన్ చేసి రెండింటిని పక్కన పక్కన తెచ్చుకున్నాం. ఇది వచ్చేసి ఏమి డివ్, ఇది వచ్చేసి మనకి నావ్, మనకి ఇలా పక్కన పక్కన వచ్చేసినాయి. ఇన్లైన్ చేయడం వల్ల దీని విడ్త్ అనేది మనకి రాదు. విడ్త్ అనేది మనం తీసుకోలేము. ఇన్లైన్ బ్లాక్ చేయడం వల్ల డైరెక్ట్గా అవి విడ్త్ అనేది ఇయ్యదు. ఇప్పుడు ఏం చేయాలా మనము? ఫస్ట్ ఆఫ్ ఆల్ మన డిజైన్ రిక్వైర్మెంట్ ఏముందంటే ఇది ఈ లాస్ట్కి ఉండాలా, ఈ పర్టికులర్ ఏదైతే ఉందో అది వచ్చేసి ఈ లాస్ట్కి తేవాలా. లాస్ట్కి తేవాలా అంటే ఈ రెండిటి మధ్యలో మనం గ్యాప్ క్రియేట్ చేయాలా. రెండిటి మధ్యలో గ్యాప్ అనేది క్రియేట్ చేయాలా. మనకి మార్జిన్, మెయిన్గా మార్జిన్, అందుకోసమే నేను చెప్పింది మార్జిన్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అని. మార్జిన్ అనే ప్రాపర్టీ ఎలా అప్లై అవుతుంది? ఫర్ ఎగ్జాంపుల్ ఇది వచ్చేసి మన ఎలిమెంట్ అనుకుందాం, ఇది వచ్చేసి డివ్ అనుకుందాం. ఇప్పుడు డివ్, నేను 2 డివ్స్ ఉన్నాయి ఇలాగా. ఈ 2 డివ్స్కి మధ్యలో గ్యాప్ తేవాలా అంటే అవుటర్ సైడ్ మనకి గ్యాప్ తీసుకురావాలా. డివ్కి బయట, ఈ డివ్కి బయట గ్యాప్ రావాలా. బయట గ్యాప్ రావాలంటే మార్జిన్ వాడాలా. బయట గ్యాప్ రావాలంటే ఏమి? మార్జిన్. లోపల గ్యాప్ తీసుకురావాలంటే ప్యాడింగ్. లోపల గ్యాప్ తీసుకురావాలంటే ప్యాడింగ్. అదే నేను ప్యాడింగ్ అప్లై చేస్తే ఏమవుతుంది? మనకి ఇలా బక్కగా ఉన్న బాక్స్ ఇలా లావ్ అవుతుంది, అంటే బాక్సే పెద్దగా అవుతుంది, బాక్స్ పెద్దగా అవుతుంది. అదే నేను బయట ఇస్తే ఏం జరుగుతుంది? ఇది మూవ్ అయిపోతుంది. ఇది ఏమవుతుంది? ఇలా మూవ్ అవుతుంది. నేను ఈడ నుంచి మార్జిన్ అనేది ఇచ్చినానంటే ఇలా పెద్దగా ఈ బాక్స్ ఏదైతే ఉందో ఇలా పుష్ అవుతుంది. ఓకేనా? మనం మార్జిన్ అనేది గ్యాప్స్ తయారు చేయడానికి వాడతాం. గ్యాప్ యాడ తయారవుతుంది? మార్జిన్ యూస్ చేస్తే అవుటర్ సైడ్. యాడ? అవుటర్ సైడ్. మనకి ఇది డివ్ అంటే డివ్ బయట గ్యాప్ ఇలా గ్యాప్ రేడార్, ఫర్ ఎగ్జాంపుల్ రేడారే అనుకుందాము. ఇది మనకి ఒక ఇండ్లు అంటే మార్జిన్ ఇంటి బయట రేడార్ తయారు చేస్తుంది. ఇలా రౌండ్గా రేడార్ తయారు చేస్తుంది. మీరు రైట్ ఇస్తే రైట్ సైడ్, లెఫ్ట్ ఇస్తే లెఫ్ట్. నెక్స్ట్ వచ్చేసి ఏమి? మనకి టాప్ ఇస్తే టాప్, బాటమ్ ఇస్తే బాటమ్. ప్యాడింగ్ ఏం చేస్తుంది? లోపల ఉన్న ఇల్లుని పెద్ద చేసేస్తుంది. ఇలాగా లోపల ఉన్న ఇల్లునే పెద్దగా చేసేస్తుంది. లోపల మనకి అప్లై అవుతాయి. టాప్, లెఫ్ట్, రైట్ ఇలా లోపల అప్లై అవుతాయి. ఇప్పుడు మన కాన్సెప్ట్ ఇక్కడ చూసినట్లయితే మన రిక్వైర్మెంట్ ఏముంది? ఇక్కడ 2 మనకు ఒక నావ్ బార్ ఉంది. ఒక నావ్ బార్ తర్వాత ఒకటి డివ్ ఉంది. డివ్, నావ్, ఈ రెండింటి మధ్యలో గ్యాప్ అంటే బయట సైడ్ గ్యాప్ తేవాలా. అందుకోసం నేనేం చేసినాను, ఈ పర్టికులర్ ఏదైతే మనకి హెడ్ ఉందో, ఏదైతే మనకి డివ్ ఉందో, ఈ డివ్ ఏదైతే ఉందో దీనికి రైట్ సైడ్ మార్జిన్ ఇచ్చినాను. మార్జిన్ అంటే గ్యాప్ అని చెప్పినాను కదా. అప్పుడు ఏం జరుగుతుంది మనకి? నేను ఎప్పుడైతే ఇక్కడ మార్జిన్ అనేది ఇవ్వడం జరుగుతుందో, మనకేం జరుగుతుంది? పర్టికులర్ డివ్కి ఎప్పుడైతే మార్జిన్ వేయడం జరుగుతుందో మనకి ఇలా గ్యాప్ తయారవ్వడం జరుగుతుంది. ఎప్పుడైతే మనకి ఇలా గ్యాప్ తయారవుతుందో దాని పక్కన ఉన్న ఐటమ్ ఎవరు? ఇది వచ్చేసి ఎవరి గ్యాప్? ఈ పర్టికులర్ డివ్ యొక్క గ్యాప్. పక్కన ఉన్నది ఎవరు? నావ్. ఇది ఆటోమేటిక్గా పుష్ అయిపోతుంది. ఇలాగా మనం తయారు చేసినాం. ఓకేనా? ఇంకా గైస్, ఇంకా ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ప్రాక్టీస్ అనేది చాలా ఇంపార్టెంట్ గైస్. ప్రతి ప్రాపర్టీ ఎలా వర్క్ అవుతుంది, అది అప్లై చేస్తే ఏం జరుగుతుంది అనేది చూడడం చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఇవి ఇప్పుడు మనం ఇంత యూస్ చేయలేండి. మనం ఇలా మార్జిన్ యూస్ చేసి ఎవరిని పుష్ చేయము. మనకి కొన్ని ప్రాపర్టీస్ డిస్ప్లేలోనే ఇంకొక ప్రాపర్టీ ఉంది, ఫ్లెక్స్ బాక్స్. ఆ లేఅవుట్ ప్రాపర్టీ అనేది మనం వాడేసి చాలా అంటే చాలా ఈజీగా పని అనేది చేసుకుంటాం. కానీ ఎప్పుడైతే మనకి బేసిక్ వస్తుందో అప్పుడే మనం దానికి పోగలుగుతాం. మార్జిన్ ఎందుకు యూజ్ అవుతుంది, ప్యాడింగ్ ఎందుకు యూజ్ అవుతుంది, ప్యాడింగ్ లోపల, మార్జిన్ బయట. మార్జిన్
బయట, అదంతా మనకి ఐడియా అనేది ఉండాలా. ఇన్లైన్ ఏమి, బ్లాక్ లెవెల్ ఏమి, దాన్ని ఎలా కన్వర్ట్ చేసుకుంటామనేది మనకు ఐడియా అనేది మస్ట్ అండ్ షుడ్ మనకి ఉండాలా గైస్. ఓకేనా, చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు. దీన్నే ఇంకా మనం స్టైలింగ్ చేద్దాం. ఇలాగా ఇంకా టైం అయిపోతుంది. దీన్నే మనము ఇంకా కొంచెం స్టైలింగ్ అనేది చేద్దాము. స్టైలింగ్ చాలా సింపుల్ కదా. మనం ఏం చేద్దాము, H3 ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాక్గ్రౌండ్ కలర్ ఇద్దాం. ఒకటి బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చేసి కలర్ హంట్లో పోయి ఈ డార్క్ కలర్ మనం పిక్ చేసుకుందాము. ఓకే, హ్యాష్ పెట్టడం మర్చిపోవద్దండి. హ్యాష్ అనేది పెట్టాలా కంపల్సరీ. ఓకేనా, ఇప్పుడు నేను బార్డర్ రిమూవ్ చేసేస్తున్నాను. చూస్తే మనకి ఇలా వచ్చింది అవుట్పుట్. ఓకే, మనకి ఇప్పుడు చూడండి ఫాంట్స్ అనేది కనిపిస్తున్నాయా అసలు దాని మీద? కలర్ అనే ప్రాపర్టీ యూజ్ చేద్దాం. కలర్ అనే ప్రాపర్టీ యూజ్ చేసి వైట్ కలర్ ఇచ్చేద్దాం. కలర్ అనే ప్రాపర్టీ ఎవరికి అప్లై అవుతుంది? టెక్స్ట్కి అప్లై అవుతుంది. ఓకేనా, ఇక్కడ చూసినట్లయితే మనకి టెక్స్ట్కి అప్లై అయిపోయింది. ఓకే గైస్, ఇప్పుడు మనకి ఇంకో చిన్న విషయము, దీన్ని కూడా మనం ఇక్కడ ఐ థింక్ 20 చేద్దాం. డన్. ఇప్పుడు మీరే చెప్పాలా. నేను ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని రెడ్ చేస్తాను. ఓకే, బాగా ఇది మనకి మొత్తం హెడర్ కదా. ఏదైతే బ్లూ కలర్ కనిపిస్తుందో అదంతా హెడర్. లాస్ట్లో మనకి ఇక్కడ అసలు ఏమైనా గ్యాప్స్ కనిపిస్తున్నాయా? ఈ లాస్ట్లో అతుక్కుపోయినా ఈ రెండు లాస్ట్కి గ్యాప్స్ లేవు కదా. ఇప్పుడు ఏ ప్రాపర్టీ వాడాలో చెప్పండి. హెడర్ లోపల నేను గ్యాప్ తయారు చేయాలా, ఏ ప్రాపర్టీ వాడాలా? ప్యాడింగ్. ఏం వాడాలా? ప్యాడింగ్. అందుకోసమే మనకి చాలా ఇంపార్టెంట్ గైస్. ఇవన్నీ మనము నేర్చుకోవాలా, ఏది ఎలా వాడాలా అనేది. ఓకే, ప్యాడింగ్ కూడా మనకి టాప్ అండ్ బాటమ్ అవసరం లేదు. ప్యాడింగ్ లెఫ్ట్ అండ్ రైట్ కావాలి. లెఫ్ట్ అండ్ రైట్ కావాలంటే టాప్ అండ్ బాటమ్ 0, లెఫ్ట్ అండ్ రైట్ 20. సింపుల్ థింగ్. ఇప్పుడు ఒకసారి అవుట్పుట్ చూద్దాము. అవుట్పుట్ చూస్తే ఇది ఎందుకు ఈ మార్జిన్స్ వాడితే ఇలాగే బ్రేక్ అవుతుంటుంది చూడండి. ఇది తలకాయ నొప్పి. ఇది మనం నార్మల్గా అయితే మార్జిన్స్ వాడము గైస్. నార్మల్గా అయితే అస్సలు మార్జిన్స్ అనేది వాడము. ఓకేనా, ఇలా చూడండి మనకి ఇక్కడ ఏం జరిగింది, ఇప్పుడు గ్యాప్ అనేది రావడం జరిగింది. ఈ లాస్ట్కి గ్యాప్ అనేది రావడము జరిగింది. ఇప్పుడు ఏం చేద్దామంటే ఫాంట్ ఏదైతే మనకి H3 అనేది ఉంది కదా, H3కి కూడా కొంచెం ఫాంట్ సైజ్ అనేది ఇచ్చి కొంచెం దాని సైజ్ కూడా పెంచుదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బార్డర్ కూడా రిమూవ్ చేసేద్దాం, అవసరం లేదు. H3 ఫాంట్ సైజ్ వచ్చేసి 20 పిక్సెల్. ఫాంట్ ఫ్యామిలీ వచ్చేసి మోనో స్పేసింగ్. ఫాంట్ వెయిట్ వచ్చేసి 600. సేవ్ చేసేసి అవుట్పుట్ చూద్దాం. ఇప్పుడు క్లియర్గా అయిపోయింది. దీన్ని కూడా ఏం చేద్దాము, దీన్ని కూడా ఫాంట్ సైజులు ఫాంట్ ఫ్యామిలీలు కొంచెం మార్చేద్దాం. సింపుల్గా దీని సైజ్ ఇంకా కొంచెం పెద్దగా పెడదాము. 25 పెట్టేసి నార్మల్ లింక్ యొక్క సైజు LI ఏదైతే ఉందో LIలో మనకి సేమ్ ప్రాపర్టీస్ కాపీ చేసుకొని ఈడ కూడా పేస్ట్ చేసేద్దాం. కానీ కొంచెం ఫాంట్ సైజ్ అనేది పెంచాలా గైస్. ఫాంట్ సైజ్ అనేది పెంచాలా, ఫాంట్ సైజ్ తగ్గియాలా. ఓకే డన్. ఈ మార్జిన్ వాడుతున్నాం కదా, అందుకోసం మనకి ఇలా సతాయిస్తూనే ఉంటుంది ఇది. అందుకోసం మనం మార్జిన్స్ అవన్నీ వాడము. ఓకే డన్. ఇప్పుడు చెప్పండి గైస్, మనకి ఇక్కడ చూస్తే ఏ ప్రాపర్టీస్ మనకి కామన్ కనిపిస్తున్నాయి? H3లో LIలో ప్రాపర్టీస్ ఏం కామన్ ఉన్నాయి? ప్రాపర్టీ వాల్యూస్ ఫాంట్ ఫ్యామిలీ, ఫాంట్ వెయిట్. ఓకేనా, ఇప్పుడు ఏం చేద్దామంటే దీన్ని రిమూవ్ చేసేద్దాం. రిమూవ్ చేసేసి H3, LI. ఇప్పుడు ఏం జరుగుతుంది మనకి ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. సేవ్ చేసేద్దాం. సేవ్ చేసేసి అవుట్పుట్లో పోదాం.
అవుట్పుట్లో పోతే మనకి ఆ ఫాంట్ సైజ్ కూడా అప్లై అయి ఉంటుంది. మనకి ఈడనే ఏముందంటే ఇంపార్టెంట్, ఏముంది ఇంపార్టెంట్ ఎక్స్క్లమేటరీ మార్క్ పెట్టి ఎప్పుడైతే మనం ఇంపార్టెంట్ అనేది వాడతామో మనకి అందరికన్నా పెద్ద ప్రియారిటీ దీనికి పోతుంది. ఎప్పుడైతే మనము ఏదైనా వాల్యూకి ఏదైనా పర్టికులర్ ప్రాపర్టీ ఉంటుంది కదా, అన్ని ప్రాపర్టీస్ మీద ఈ ప్రాపర్టీ అప్లై అవ్వాలా. ఇప్పుడు ఈడ ఏం జరిగింటుంది చెప్పాలనా, ఈడ ఏం జరిగింటుంది అంటే మనకి ఫాంట్ సైజ్ అనేది 2 చోట్ల ఉంది. ఈడ 20 పిక్సెల్ ఉంది, ఈడ 25 పిక్సెల్ ఉంది, ఈడ 25 పిక్సెల్ ఉంది. మనకేం జరుగుతుంది, ఈ 25 పిక్సెల్ ఏదైతే ఉందో ఇది తీసుకోవడం జరిగింటుంది. మనకేం కావాలా, 20 పిక్సెల్ కావాలా. దీంట్లో నుంచి ఈ 2 ప్రాపర్టీస్ కావాలా, దీంట్లో నుంచి ఈ ఒక్క ప్రాపర్టీ కావాలా. ఎవరికి, ఎల్ఐకి. అందుకోసం మనం ఏం చేస్తాము, నార్మల్గా ఈ 2 ప్రాపర్టీస్లో ఉన్నాయి కాబట్టి ఎల్ఐ దీంట్లో రాసేసినాము. ఫాంట్ సైజ్ ఒక్కటే ఉంది కాబట్టి ఏం చేస్తాము, సింపుల్గా మనకి ఇంపార్టెంట్ అని ఉంది. ఏముంది, ఇంపార్టెంట్ ఎక్స్క్లమేటరీ మార్క్ యూజ్ చేసి ఇంపార్టెంట్ అనేది రాసేస్తే మన పని అనేది కంప్లీట్ అయిపోతుంది. దీన్ని ఇంకా కొంచెం పెద్దగా చేస్తాను. ఇది చూడండి, ఒక్కొక్క పిక్సెల్ మారుస్తుంటే మనకి ఇలా సతాయిస్తుంది. ఓకేనా, ఇలాగా మనము వాడేస్తాం. ఇలాగా మనకి సింపుల్గా ఒక nav బార్ అనేది తయారైపోయింది. దీని హైట్ కూడా ఇద్దాము. యాడైతే హెడర్ అనేది ఉందో హెడర్కి హైట్ వచ్చేసి ఒక 40 పిక్సెల్ పెట్టేద్దాం. హైట్ 40 పెట్టినాము. కానీ ఎందుకు పైన మార్జిన్ ప్యాడింగ్లు ఏమో ఉన్నట్లున్నాయి చాలా పెద్దగా. ఇది నార్మల్గా ఉంది. ప్యాడింగ్ ఏం చేసినాము, టాప్ అండ్ బాటమ్ 0, లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చినాము. డన్. తర్వాత ఓకే, H3కి ఏముంది, మార్జిన్ అప్లై అయ్యి ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ H3 యాడ్ ఉంది. H3కి ఎల్ఐకి బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్ కాబట్టి మార్జిన్ ఉంది. మార్జిన్ని 0 చేసేద్దాం. డన్. 2 0 అయిపోయినాయి. దీంట్లో ఇంకా ఏమేమి ఉన్నాయి, ఎల్ఐ, యూఎల్కి కూడా మనకి మార్జిన్ అనేది కనిపిస్తుంది. యూఎల్లోపై దీనిలో కూడా మార్జిన్ 0 చేసేద్దాము. ఓకే, ఇప్పుడు నేను ప్రతి చోట ఇలా మార్జిన్ 0 చేసే బదులు మన కాడ ఇంకొక ఎక్స్ట్రా మనకి సెలెక్టర్ ఉంది గాయస్. ఏదైతే మనం ఏం చేస్తామో సిఎస్ఎస్ ఫైల్ స్టార్ట్ చేసే ముందర ఒక ప్రాపర్టీ రాస్తాం. ప్రాపర్టీ పేరు వచ్చేసి యూనివర్సల్ సెలెక్టర్. యూనివర్సల్ సెలెక్టర్ అంటే ఏమి గాయస్, యూనివర్సల్ అంటే ఏమి, నార్మల్గా యూనివర్సల్ అంటే ఏమి, ఎంటైర్. మనకి యూనివర్సల్ అంటే ఎంటైర్. ఓకేనా, మనకి ఫుల్ టు ఫుల్ ఏదైతే మనం ఉందో అన్ని కోడ్ని కలిపి మనం యూనివర్సల్ అంటాం. ఓకేనా, యూనివర్సల్ సెలెక్టర్ అని ఒకటి ఉంది. ఏముందంటే స్టార్. ఎప్పుడైతే మనం స్టార్ రాస్తామో దీన్ని యూనివర్సల్ సెలెక్టర్ అంటాం. ఇప్పుడు మనం ఏం నేర్చుకున్నాము, ఏదైతే మనకి బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్ ఉంటాయో అవి ఆటోమేటిక్గా మనకి మార్జిన్ ఇస్తాయని చెప్పినాం. మన కంట్రోల్లో లేనివి వాళ్ళు మార్జిన్ ఇస్తే మనం యూస్ చేస్తామా, అసలు మన కంట్రోల్లో లేదు. అది వాడు ఆటోమేటిక్ ఇస్తాడంట. అది మన డిజైన్ని కరెక్ట్గా పెడతాదా, లేదు. అంటే అసలు మనకు తెలియదు. వాడు ఆడ మార్జిన్ ఇస్తాడు, వాడు ఇచ్చుకుంటూ వెళ్ళిపోతాడు. ఇప్పుడు చూడండి, మనకి ఎల్ఐకి మార్జిన్ ఇచ్చినాడు, యూఎల్కి మార్జిన్ ఇచ్చినాడు. ఇలాగా వాడు ప్రతి బ్లాక్ లెవెల్ ఎలిమెంట్కి మార్జిన్ ఇచ్చుకుంటూ పోతే మన డిజైన్ అనేది అన్కంట్రోల్డ్ డిజైన్. అంటే అది మన కంట్రోల్లో లేదు. వాడు డిఫాల్ట్గా ఇస్తున్నాడు, మనం యూజ్ చేసుకుంటున్నాము. మన సొంతంగా మనం ఇవ్వలేదు. ఆ మార్జిన్ నువ్వు ఇస్తే రావాలా కానీ వాడిస్తే వచ్చేదేమి, అలా ఉండకూడదు. అందుకోసమే మనం ఏం చేస్తామంటే ఈడ కొన్ని ప్రాపర్టీస్ ఉంటాయి. 1 2 ఆల్మోస్ట్ ఒక 4 ప్రాపర్టీస్ అనుకుందాము. దాంట్లో 2 ప్రాపర్టీస్ మార్జిన్ 0, ప్యాడింగ్ 0. డిఫాల్ట్గా ఈ 2 పెట్టేస్తాం. డిఫాల్ట్గా ఏం చేస్తాము, 2 పెట్టేస్తాం. దేంట్లో పెట్టినాము, యూనివర్సల్ సెలెక్టర్లో. ఎప్పుడైతే నేను యూనివర్సల్ సెలెక్టర్లో మార్జిన్ 0 అని పెట్టినానో మనకి ఇంకా మార్జిన్ వేరే చోట్ల 0 చేయాల్సిన అవసరం లేదు. వాడే ఏం చేస్తాడు తెలుసా, డిఫాల్ట్గా అన్ని మార్జిన్స్ రిమూవ్ చేసుకుంటూ వచ్చేస్తాడు. ఇప్పుడు కరెక్ట్గా ఫిట్ అయిందా డిజైన్, ఇప్పుడు కరెక్ట్గా ఫిట్ అయింది. నేను ఇంకా ఏం చేసినాను, ఈడ మార్జిన్ 0లు రిమూవ్ చేసినా కూడా కరెక్ట్ ఫిట్ అయింది. ఎందుకు అంటే ఇది ఏం చేస్తుంది తెలుసా, యూనివర్సల్ సెలెక్టర్ ఎవరికైతే డిఫాల్ట్గా సిఎస్ఎస్ అప్లై అయి ఉంటుందో వాళ్ళందరికీ మార్జిన్లు 0 చేసుకుంటూ వెళ్ళిపోతుంది. మనం నేర్చుకోయింది ఏమి, డిఫాల్ట్గా
ఉత్త మనకి మార్జిన్ ఒకటే అప్లై అవుతుంది టాప్ అండ్ బాటంలో. అందుకోసం మనం ఏం చేసినాం, డిఫాల్ట్గా ప్యాడింగ్ని కూడా 0 చేసేసినాం, మార్జిన్ని కూడా 0 చేసేసినాం, మనకు అవసరం లేదు అని. అలాగా ఇది యూనివర్సల్ సెలెక్టర్. నువ్వు ఏదైనా రాసినావు అంటే దీంట్లో అది ప్రతి ఎలిమెంట్కి అప్లై అవుతుంది. యూనివర్సల్ సెలెక్టర్ మెయిన్ మీనింగ్ ఏమో తెలుసా, ఎప్పుడైతే మనం ఒక ప్రాపర్టీ యూనివర్సల్ సెలెక్టర్లో రాస్తామో దట్ విల్ అప్లై ఫర్ ఎవ్రీ ఎలిమెంట్. మన కాడ ఉన్న ప్రతి ఎలిమెంట్కి ఈ పర్టికులర్ ప్రాపర్టీస్ అనేది అప్లై అవుతాయి, అప్లై అవుతాయి. మళ్ళీ నువ్వు ఓవర్ రైట్ చేయొచ్చు. ఇప్పుడు నేను ఇక్కడ యూనివర్సల్ ఎలిమెంట్లో మార్జిన్ 0 వేసినాను, నేను ఇక్కడ మార్జిన్ 10 పిక్సెల్ ఇస్తే తీసుకుంటుందా? తీసుకుంటుంది. ఓకేనా, మనకి తీసుకుంటుంది. ఎందుకంటే అది జస్ట్ యూనివర్సల్ సెలెక్టర్, డిఫాల్ట్ ఉన్నవి మనం రిమూవ్ చేసినాం. ఇంకా మనకు కావాల్సింది మనం ఇక్కడ పెట్టుకోవచ్చు. ఓకేనా, ఇది వచ్చేసి మనకి ఈరోజు క్లాస్. చూడండి, ఇంత సింపుల్గా మనం ఇలాంటి డిజైన్ అనేది తయారు చేయడము జరిగింది. చాలా అంటే చాలా సింపుల్ థింగ్స్ గైస్, దీన్ని చాలా సింపుల్ థింగ్. కానీ ప్రాక్టీస్ అనేది చాలా ఇంపార్టెంట్. మనకి మెయిన్ థింగ్ ఏమో తెలుసా, ప్రాక్టీస్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే ప్రాక్టీస్ చేస్తారో మనం అప్పుడే ఈ విషయాలన్నీ నేర్చుకుంటాం, మనకి తెలిసేది. ఈరోజు ఏమేమి చూసినాము, యూనివర్సల్ సెలెక్టర్ గురించి చూసినాము, డిస్ప్లే అనే ప్రాపర్టీ చూసినాము. డిస్ప్లే అనే ప్రాపర్టీలో ఇన్లైన్ బ్లాక్ లెవెల్ చూసినాము. అండ్ ఒక సింపుల్ అండ్ బేసిక్ లేఅవుట్ అనేది మనం తయారు చేయడము జరిగింది. చూడండి ఎంత క్యూట్గా ఉంది మనకి నావ్బార్ అనేది. కలర్ గిలర్ ఎలా తెలుస్తుంది, సింపుల్గా మనం ఈ నుంచి తీసుకున్నాము. కానీ మనం డిజైన్ చేసేసినాము, లోగో పెట్టేసినాం, లింక్స్ పెట్టేసినాం. ఇప్పుడు ఏముంది, మనం ఒక పేజ్ నుంచి ఇంకో పేజ్కి పోవాలంటే ఏం వాడతాం గైస్? యాంకర్ ట్యాగ్. ఈడ మనం యాంకర్ ట్యాగ్ పెట్టేసి ఒక పేజ్ నుంచి ఇంకో పేజ్కి నావిగేట్ అనేది చేపించుకోవచ్చు. ఇంత ఈజీగా మనము ఒక వెబ్సైట్ అనేది తయారు చేసేస్తాం. ఈరోజు క్లాస్ అయితే ఇంతే. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు. నేను ఈ వీడియో కూడా పోస్ట్ చేస్తాను. ఒకసారి మీరు ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు క్లియర్గా ప్రతి ప్రాపర్టీ ఒకసారి అబ్జర్వ్ చేసి ఎందుకు వాడుతున్నాం, దాని యూజ్ ఏముంది అనేది ప్రాక్టీస్ 1-2 సార్లు ప్రాక్టీస్ చేసిన తర్వాతనే మనకి ఐడియా అనేది వస్తుంది గైస్. ఓకే గైస్, ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు. సమీర్, అది కోడింగ్ పంపించారా కొద్దిగా టోటల్ పంపిస్తాను. ఈ జిప్ అంతా పంపిస్తాను. ఓకే. ఇంకా గైస్, ఇంకా ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? బ్రో చిన్న డౌట్ ఉంది బ్రో. దీంట్లో కాదు, యాక్చువల్గా మనం ఏదన్నా అప్లికేషన్ ఓపెన్ చేసామనుకో బ్రో, ఇన్స్పెక్ట్ చేసుకుంటే మనకు కోడ్ అంతా కనిపిస్తుంది కదా. సో అక్కడ మనకి లైక్ విత్ ఏం చేంజ్ చేసుకుంటాం కదా. లైక్ మనం ఏదన్నా కాపీ ఐకాన్ ఏమైనా యాడ్ చేసుకున్నాం అనుకో, అది కాపీ అవ్వడానికి ఫంక్షనాలిటీ యాడ్ చేయడానికి అవుతుందా బ్రో, లేదంటే జస్ట్ చూడడానికి అవుతుందా బ్రో? చూడడానికి అవుతుంది, కాపీ కూడా చేసుకోవచ్చు. ఓకే, అంటే వాడు ఫస్ట్ ఆఫ్ ఆల్ అంతా కోడ్ ఇయ్యడాడా. ఈయన ఇన్స్పెక్ట్ చేద్దాము. ఈడ ఏం చేయండి అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ డివ్ ఉంది అనుకుందాం, లేకుంటే ఈ కలర్ ప్యాలెట్ ఉంది. ఈడ పేజ్ అని ఉంది, క్లాస్. రైట్ క్లిక్ చేయండి. రైట్ క్లిక్ చేస్తే మనకి ఈడ ఎడిట్ యాజ్ ఏ HTML అని వస్తుంది. రైట్ క్లిక్ చేయాలా, ఎడిట్ యాజ్ ఏ HTML చేస్తే నువ్వు ఈడ డైరెక్ట్ ఎడిట్ చేయొచ్చు. ఇప్పుడు నువ్వు దీన్ని కాపీ కూడా చేసుకోవచ్చు. ఓకేనా, ఇలా కాపీ చేసుకొని ఫర్ ఎగ్జాంపుల్ నేను జస్ట్ చూపిస్తున్నాను అంతే, ఇలా పేస్ట్ కూడా చేసుకోవచ్చు. కానీ ఇదంతా మనం చేయము. కానీ నాకు ఇంకో డౌట్ బ్రో, ఇక్కడ మనం ఏదైనా లైన్ యాడ్ చేసుకోవడానికి కూడా అవుతుంది కదా బ్రో? ఐ మీన్ యాడ్ చేస్తే టెంపరరీ అది. ఓకే, టెంపరరీగా యాడ్ చేయడానికి అయితే అవుతుంది కదా? టెంపరరీ చేయడానికి అయితే అవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇదే ఉంది, ఇక్కడ కలర్ చూపిస్తున్నాడు వాడు, కలర్ ప్యాలెట్ ఇచ్చినాడు. ఈ కలర్నే నేను చేంజ్ చేసేస్తాను. ఇప్పుడు ఈ కలర్ వాడు పెట్టిన వెబ్సైట్లో కలర్ వేరే, నేను చేంజ్ చేసిన కలర్ వేరే అయిపోయింది. చూడండి, ఇలా కలర్ కూడా చేంజ్ చేయొచ్చు. కానీ నేను ఎప్పుడైతే రిఫ్రెష్ చేస్తానో అది మళ్ళీ నార్మల్గా వచ్చేస్తుంది. ఓకే గైస్, ఇంకా ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు.
ఇంకా ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు గైస్. ఇంకా ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? లేవు. ఇంకా గాయస్ ఇంకా ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే అడగాల. నథింగ్. ఓకే గాయస్, థ్యాంక్ యూ, బాయ్. మళ్ళీ మనం రేపు కనెక్ట్ అవుదాం.